ఫ్రెండ్స్, బీఆర్ఎస్గా మారినందుకు టీఆర్ఎస్ పని అయిపోయిందా? ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉండే ఈ పార్టీ కాలక్రమేణా బీఆర్ఎస్గా మారిపోయింది. భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. అయితే ఈ పార్టీ పని అయిపోయిందా అని చెప్పని కొందరు అనుకుంటున్నారు. ఈ పార్టీ పని ఇంకా అయిపోలేదు. ఇంకా ఈ పార్టీకి కొంత పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఈరోజు టీఆర్ఎస్ గురించి ఎందుకు చెప్తున్నాను మీకు తెలుసు కదా. ఇంతకుముందు జనసేన, కాంగ్రెస్, బీజేపీలను గురించి చెప్పడం జరిగింది, అవునా కదా? ఆ వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. ఛానల్ పేరు కోనపరెడ్డి హరిప్రసాద్. అయితే ఈరోజు బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ గురించి చెప్తున్నాను. టీఆర్ఎస్ పని అయిపోయినట్లేనంటే ఇంకా అయిపోలేదు. ఎందుకు అయిపోలేదో చివరిలో చెప్తాను. ఓకే, నేను కోనపరెడ్డి హరిప్రసాద్, ఒకప్పుడు ఐఐఎస్ ఆఫీసర్, అంటే ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్. ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడు. నేను రిటైర్ అయిన తర్వాత గోడల మీద పెద్ద పెద్ద వాల్ పోస్టర్స్ వేశాను. దాంట్లో ఈ మ్యాటర్ ఏముందంటే, నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, కొత్త రాజకీయ నాయకుడిని, నాకు మీరు సలహా ఇవ్వండి, ఏ పార్టీలో చేరుకుంటారో అని చెప్పని అడగడం జరిగింది. దానికి ఓటర్స్, ప్రజలు ఈ విధంగా స్పందించారు. ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఏ పార్టీలో చేరాలి అని ప్రజలు అడిగినప్పుడు కొంతమంది టీఆర్ఎస్లో చేరమని, కొంతమంది బీజేపీలో చేరమని, కొంతమంది టీడీపీలో చేరమని, కొంతమంది జనసేనలో చేరమని ఈ రకంగా చెప్పుకుంటా వచ్చారు. నన్ను టీఆర్ఎస్లో చేరమని 381 మంది చెప్పారు. ఇంకా కొన్ని నెంబర్లు మేము మర్చిపోయి ఉండొచ్చు. మా బుక్లో రాసుకున్న వరకు మాత్రమే. ఈ పక్కన నంబర్లు కనపడుతున్నాయి కదా, నంబర్లు కనపడుతున్నాయి లేదా? ఆ నంబర్లన్నీ కూడా టీఆర్ఎస్లో చేరండి అని చెప్పినవే. అవి ఎస్ఎంఎస్ రూపంలో ఉండొచ్చు, లేదా ఫోన్ కాల్స్ రూపంలో ఉండొచ్చు. ఇవన్నీ నిజమైన నంబర్లు. మాకు ఈ నంబర్ నుంచి ఫోన్లు వచ్చినాయి. అయితే మా డేటాబేస్లో మేము రాసుకున్న బుక్స్లో ఈ నంబర్లు ఉన్నాయి. అంతేకాకుండా సెల్ ఫోన్ నడిపే కంపెనీలు ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో, వి లాంటి కంపెనీలు ఒక 10 సంవత్సరాల పాటు వాళ్ళ డేటాని ఉంచుతారు. సెల్ ఫోన్ కంపెనీల డేటాబేస్లో కూడా ఒక నంబర్లు ఉంటాయి. మాకు కాల్స్ వచ్చినట్టు, మాకు మెసేజ్లు వచ్చినట్టు. టీఆర్ఎస్ పని అయిపోయిందా? తమ్నైల్ అదే చెప్తుంది. ఎవడరా చెప్పింది? దానికి ఇంకా నూకలు మిగిలే ఉన్నాయి. అది కేసీఆర్ పెట్ పార్టీ. అయితే టీఆర్ఎస్లో చేరండి అని కొందరు నాకు సలహా చెప్పారు కదా, మెసేజ్లు పంపించారు, ఫోన్లు చేశారు కదా. ఈ పక్కన ఆ నంబర్లు కనపడుతున్నాయి కదా. మాకు ఎవరైతే ఫోన్ చేశారో, ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళ నంబర్లు పక్కన పెట్టాం. చూడండి, స్క్రోల్ అవుతున్న నంబర్లు అవే. ఈ నంబర్లలో డాక్టర్ సునీల్ కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేసి, నేను హరీష్ రావు పిఏనండి, మిమ్మల్ని హరీష్ రావు కలుస్తా అన్నాడు, ఒకసారి కలుస్తారా అని అడగడం కూడా జరిగింది. డాక్టర్ సునీల్ కుమార్ నంబర్ కూడా దీంట్లో ఉంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, టీఆర్ఎస్లో చేరండి అని చెప్తున్నారు. అయితే నన్ను గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకుంది. ఎందుకుంది? నా పుట్టినిల్లు ఆంధ్ర, అత్తోరిల్లు తెలంగాణ.
సో కాబట్టి నేను తెలంగాణ మనిషినా ఆంధ్ర మనిషినా అని చెప్పంటే నేను ఇండియా మనిషిని, ఇండియన్ని, తెలంగాణ వాదిని, ఆంధ్ర సింపథైజర్ని, ఇండియాకి వారసుని. ఇది మాత్రం మీరు బాగా గుర్తుంచుకోవాలి. అయితే ఈ టీఆర్ఎస్ పార్టీలో నేను చర్మని చెప్పారు కదా, ఈ టీఆర్ఎస్ గురించి కొంత తెలుసుకుందాం. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఈ పార్టీని కేసీఆర్ స్థాపించాడు. ఈ పార్టీని కేసీఆర్ అనే వ్యక్తి, కె చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఏప్రిల్ 27, 2001లో తెలంగాణలో స్థాపించాడు రీజనల్ పార్టీగా. తర్వాత ఈ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి. ఎంతకాలము రీజనల్ పార్టీగా, ప్రాంతీయ పార్టీగా ఉందాము కాదు, నేషనల్ పాలిటిక్స్లో మనం కూడా ప్లే చేయాలి అనే ఉద్దేశంతో ఈ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. అయితే బీఆర్ఎస్గా మారిన తర్వాత దీనికి ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రెసిడెంట్ పెట్టాడు. ఆ ప్రెసిడెంట్ పేరు తోట చంద్రశేఖర్, ఒకప్పుడు మహారాష్ట్ర కాడర్ ఐఏఎస్ ఆఫీసర్. కొంతమంది అంటారు ఈ పార్టీని టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మార్చినందుకు శని పట్టుకుంది అని అంటుంటారు. టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా ఏ పేరైనా కూడా ఇది నడిపేది కేసీఆర్, కె చంద్రశేఖరరావు. అయితే ఈయన వెలమ సమాజానికి చెందిన వ్యక్తి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా కూడా ఈ పార్టీలు ఇంకా తెలంగాణ సెంటిమెంటు ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇంత తొందరగా ఈ బీఆర్ఎస్ పార్టీని మర్చిపోరు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారకపోతే పార్టీ ఓడిపోయేది కాదు అని కొంతమంది ఉద్దండులు అంటూ ఉంటారు. ఏమో సెంటిమెంటల్ ఫుల్స్కి నిజమే అయి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి మేము విడిపోతాము అని అవరేల కృషి ఈ టీఆర్ఎస్ పార్టీ జరిపింది. దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారం ఉంది ఈ టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఈ పార్టీకి పార్లమెంట్లో ఒక్క సీటు కూడా లేదు. ఈ పార్టీలో ఇంటర్నల్ స్ట్రగుల్స్ ఉన్నాయంటారు. ఎవరి మధ్య? తండ్రి, కొడుకు, బిడ్డ అంటే కూతురు మరియు మేనల్లుడు మధ్య ఇంటర్నల్ స్ట్రగుల్స్ ఉన్నాయని అనుకుంటారు. ఎంతవరకు నిజమో వాళ్ళకే తెలవాలి, ప్రజలకే తెలవాలి. యాదృచ్ఛికంగా మధ్యప్రదేశ్లోని రేవా అనే పట్టణంలో గవర్నమెంట్ టీఆర్ఎస్ కాలేజ్ అని ఒక కాలేజీ ఉంది. అయితే ఆ కాలేజ్కి ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఈ టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ ఓటర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. టీఆర్ఎస్ అంటున్నారు కదా, దాని పేరు ఇప్పుడు టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్. దాని నాయకుడు కేసీఆర్. ఆయన 10 ఏళ్ల పాటు పరిపాలన చేసినప్పుడు తెలంగాణలో భూముల విలువ, బిల్డింగ్ల విలువ బాగా పెరిగిపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ పార్టీని ఓడించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక భూముల విలువ, బిల్డింగ్ల విలువ, అదే రియల్ ఎస్టేట్ విలువ బాగా పడిపోయింది. కారణం ఏంటి అని చెప్పంటే, ఈ లోపాయకార్తనం దేవుడికే తెలవాలి ఎందుకు పడిపోయింది అనేది. కాంగ్రెస్ ప్రభావమా లేదా టీఆర్ఎస్ ప్రభావమా అనేది దేవుడికి తెలవాలి, ప్రజలకు తెలవాలి. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేతలకి తెలవాలి. ఇంకో విషయం నాకు గుర్తొచ్చింది. ఈ టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా చురుకుగా పనిచేసే మనిషి తన్నీరు హరీష్ రావు. ఈయన సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ ఉంటాడు. ఈయన మెజారిటీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ రాదు. 82,000 పైచిలకు ఈయన మెజారిటీ ఉంటుంది. అంటే
సిద్దిపేటలో ఈయన ఓడించడం సాధ్యం కాదు. అయితే ఈయన చేసిన తప్పు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడగొట్టాలి అనే ఉద్యమం జరిగేటప్పుడు నంబర్ 1 అశోక రోడ్లో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ భవన్లో ఒక మనిషిని ఈయన కొట్టాడు ఉద్యమం జరిగేటప్పుడు. అది మాత్రం పూర్తిగా ఖండిస్తున్నా. నేనే కాదు, ప్రజలందరూ ఖండిస్తారు. దేశం ఖండించుంది. ఆ కొట్టడం మాత్రం చాలా తప్పు. ఆ కొట్టిన విషయంలో రాజేగ్రా అనే ఆ మనిషిని, ఆ ఎంప్లాయీని, ఆ ఉద్యోగస్తుడిని పిలిస్తే ఎంతకాలానికి రాజీకి రాలా. అప్పుడు ఆంధ్ర భవన్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేసే డాక్టర్ నాయక్ ఆయన లేదు రాజీ పడాలని చెప్పని డాక్టర్ కాబట్టి డాక్టర్ మాట ఆ ఎంప్లాయీ ఉన్నాడు, రాజీ చేసుకున్నారు. ఇది మాత్రం పూర్తిగా ఖండించదగ్గ విషయం. అలా కొట్టరాదు, ఏ వ్యక్తిని కూడా కొట్టరాదు. ఈ ఎపిసోడ్ చేసినందుకు నన్ను కొట్టే అవకాశం ఉంది. కొట్టినా పర్లేదు, తెలంగాణ కోసం ప్రయాణం ఇవ్వటం కోసం సిద్ధమే. నేనుండేది హయత్ నగర్కి 5 కిలోమీటర్ల దూరంలో వసమాముల అనే ఊర్లో. వచ్చి కొట్టండి, చంపేయండి, పర్లేదు. కానీ నాకు వచ్చిన SMS ప్రకారం ఈ వీడియో చేయాలని చేశాను. ఇంతకుముందు జనసేన, కాంగ్రెస్, బీజేపీలకు వచ్చిన SMSలు పెట్టి వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు TRS, రేపు ఇంకో పార్టీ, ఏ పార్టీలో జనం చేరమన్నారో ఆ పార్టీలకు వచ్చి వీడియోలు చేయడం జరుగుతుంది. ఎల్లుండి ఇంకో పార్టీ. ఈ రకంగా ఒరిజినల్ ఫోన్ నంబర్లతో, ఈ పక్కన కనపడేవి కూడా ఒరిజినల్ ఫోన్ నంబర్లతో మేము వీడియోలు చేసాము, ఇంకా చేస్తున్నాం. సో కాబట్టి ఇలాంటి వీడియో ఎవరు కూడా ప్రపంచంలో తయారు చేయలేరు. కారణం ఏంటంటే ఫోన్ నెంబర్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఫోన్ నెంబర్లు రావు కదా. వచ్చే అవకాశం ఉందా? రావు కదా. మేము గోడ మీద పోస్టులు వేయటం వల్ల ఫోన్ నెంబర్లు వచ్చి చేసాము. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ రాజకీయాల్లో కూడా సత్తా చాటే అవకాశం ఉంది. ఇప్పుడు BRS అవుట్ కాదు, డౌన్ మాత్రమే. కేసీఆర్ అనే మనిషి రాజకీయ ఉద్దండుడు. ఆయన ఒకసారి NTR స్టూడియోస్లో నాచారంలో తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పాఠం చెప్పాడు. ఆ పాఠం ఎంత అద్భుతంగా ఉందంటే అంత రాజకీయ పాఠం చెప్పేవాళ్ళు బహుశా ఈ దేశంలో మరొకరు ఉండరు. నరేంద్ర మోదీ కూడా అంత పెద్ద రాజకీయ పాఠం చెప్పలేడు. అప్పట్లో బతుకున్న NTR కూడా అంత రాజకీయ పాఠం చెప్పలేడు. కార్యకర్తలకు చెప్పిన రాజకీయ పాఠం అద్భుతం. నెవర్ ఆఫ్టర్ ఎవర్ బిఫోర్ అన్నట్టుగా ఉందన్నమాట. అంత బాగా పాఠం చెప్పాడు. సో కాబట్టి రాజకీయాల గురించి బాగా తెలిసిన మనిషి కేసీఆర్. నేను ఎప్పుడు తక్కువ అంచనా వేయను. ఈ దారిలో ఫెయిల్ అయితే ఇంకో దారిలో వచ్చే మనిషి. KTR, హరీష్ రావు, కవిత ఇలాంటి వాళ్ళు ఫెయిల్ అవ్వచ్చు, కానీ కేసీఆర్ ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. మరి మొన్న ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఎందుకు గెలవలేదని చెప్పంటే ప్రజల యొక్క పల్స్, నాడి ఎలా ఉంటుందంటే 2 సార్లు అంటే 10 సంవత్సరాల పాటు అవకాశం ఇచ్చాం కదా, మరొక పార్టీకి ఇద్దాం. ఎప్పుడు ఒకళ్ళే ఎందుకు తినాలి, వేరే వాళ్ళు కూడా అవకాశం ఇద్దాం అని చెప్పని ఇచ్చారు. ఈసారి బీజేపీని గెలిపించుకుంటారు తెలంగాణలో. ఘంటాపథంగా చెప్తున్నా, బీజేపీ తెలంగాణలో గెలవాలంటే బండి సంజయ్ అనే మనిషిని తెలంగాణ ప్రెసిడెంట్ చేయాలి. పోయినసారి బీజేపీ తెలంగాణలో గెలిచేది, కాంగ్రెస్ గెలిచేది కాదు. బండి సంజయ్ని తెలంగాణ యూనిట్ ప్రెసిడెంట్గా బీజేపీ మార్చేసింది. దానివల్లే బీజేపీ ఇక్కడ ఓడిపోయింది. అదే కానీ బండి సంజయ్ కొనసాగినట్టే
బీజేపీ పాలన తెలంగాణలో ఇప్పుడు ఉండేది. పొలిటికల్ పండిట్గా చెప్తున్నా, బండి సంజయ్ని మళ్ళీ తెలంగాణ యూనిట్ ప్రెసిడెంట్గా పెడితే రాబోయే ఎలక్షన్స్లో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడుతుంది. చాలా గట్టిగా చెప్పాను ఈ మాట. ఎందుకంటే మొత్తం స్టడీ చేశారు, ఊర్లు తిరుగుతా, యావత్ తెలంగాణ తిరిగా, ప్రజల యొక్క పల్స్ తెలుసుకుంటుంటా. అంతేకాకుండా నాకు వేగులు ఉంటారు, గూఢాచారులు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు సమాచారం చెప్తుంటారు ఎప్పటికప్పుడు, ఇలా డెవలప్మెంట్ వచ్చింది, ఇలా డెవలప్మెంట్ వచ్చిందని. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అవుట్ కాదు, కేవలం డౌన్ మాత్రమే. అవుట్ అంటే పూర్తిగా అయిపోయినట్టు, ప్రస్తుతానికి ఆగింది, ప్రజలు ఆపారు. సో తర్వాత జరిగే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వేరే పార్టీతో జత కలిపి అలయన్స్తో కూడా గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం ఉంది, లేదా బీజేపీ ఒక్కటే పాలనలోకి వచ్చే అవకాశం ఉంది. సో టీఆర్ఎస్కి సంబంధించి నేను చెప్పాల్సిన సమాచారం చెప్పాను. ఇక ముగిద్దాం. కొత్త రాజకీయ నాయకుడు అంటే కోనపరెడ్డి హరిప్రసాద్. సైనింగ్ ఆఫ్. కార్పే డియం.